Hi, welcome back to my channel. This is Ramsey One to One Creators. మీ బ్యూటిఫుల్ కొటేషన్ అండ్ మోటివేషన్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ అండ్ వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మన కథ వచ్చేసి జీవితం అనేది ఒక గురువు లాంటిది. సో దీనికి సంబంధించి మోటివేషనల్ కథ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, బాగుంటుంది, జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. సో లెట్స్ గో టు వీడియో అనమాట. డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి అది ఏంది కథ, ఎలా వచ్చింది, అసలు ఏంటిది, దాని స్టోరీ ఏందో చూద్దాం మరి. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. చదువులో చాలా తెలివైనవాడు, కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న అడ్డంకిని చూసి భయపడేవాడు. ఒకరోజు అతను తన తండ్రిని అడిగాడు. అయితే ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అనమాట. సో అతను చదువులో చాలా టాలెంట్, తెలుగు పర్సన్, మంచి చదువుతాడు. కానీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి చిన్న అడ్డంకి వస్తాయి కదా, సమస్యలు వచ్చినప్పుడు ఏం చేసి అంటే చూసి భయపడేవాడు అనమాట. ఆ సమస్యను చూసి భయపడేవాడు. సో ఒక రోజు ఏం చేసిండు, అతను తన తండ్రిని అడిగిండు అనమాట. ఏమని? నాన్న, ఎందుకు నా జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తున్నాయి? నేను ఏదైనా మంచి చేయాలంటే ఏదో ఒక సమస్య ముందుకు వస్తుంది. వాళ్ళ తండ్రిని ఏమని అడిగిండంటే, నాన్న, ఎందుకు నేను జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తున్నాయి నాకు? నేను ఏదైనా మంచి చేయాలనుకుంటే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందని చెప్పేసి వాళ్ళ తండ్రిని అడిగిండు ఆ యువకుడు. అప్పుడు అతని తండ్రి నవ్వుతూ ఒక చిన్న ప్రయోగం చెప్పిండంటే అప్పుడు అతని తండ్రి నవ్వుతూ ఒక చిన్న ప్రయోగం గురించి చెప్పిండు. అదేంటిది, ఏం కథ అనేది చూద్దాం మరి ఇప్పుడు. ఆ యువకుడు ఒక గ్లాసులో కొద్దిగా ఉప్పు వెయ్యి అని వెయ్యి, ఇప్పుడు ఆ నీటిని తాగమని చెప్పిండు. తండ్రి ఏం చేసిండంటే యువకునికి గ్లాసులో ఉప్పు వేయమన్నాడు. వేసిన తర్వాత ఆ అప్పుడు ఆ నీటిని తాగమని చెప్పిండు. ఆ యువకునికి ఆ తండ్రి చెప్పిండు తాగమని. యువకుడు తాగాడు. ముఖం చిరాకుగా మార్చాడు. తాగిన తర్వాత ఏముంటుంది, సాల్టెడ్ ఉంటుంది కదా వాటర్ ఎట్లయినా. సో ముఖం అంతా చిరాకుగా పెట్టుకున్నాడు. ఇది చాలా ఉప్పుగా ఉంది నాన్న అని చెప్పేసి తండ్రికి చెప్పిండు వాళ్ళ కొడుకు. ఇది చాలా ఉప్పుగా ఉంది నాన్న అని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్పిండు. తండ్రి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అదే ఉప్పును వేశాడు. ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అదే ఉప్పును వేశాడు. కానీ ఈసారి నీటిని పెద్ద బకెట్లో పోసి కలిపాడు. సో ఎక్కువ క్వాంటిటీలో వాటర్ని తీసుకుంటూ సేమ్ క్వాంటిటీ ఉప్పును కలిపిండు అందులోనే. ఇప్పుడు ఈ నీటిని తాగమని చెప్పేసి ఆ యువకునికి మళ్ళీ చెప్పిండు. ఇప్పుడు ఈ నీరు తాగు, ఎట్లుందో చెప్పని చెప్పేసి మళ్ళీ చెప్పిండు. ఆ యువకుడు తాగాడు. ఇప్పుడు అంతగా ఉప్పుగా లేదు నాన్న అని చెప్పిండు. అంటే అప్పుడు తక్కువ క్వాంటిటీలో ఉప్పు కలిపినప్పుడు తాగిన నీటితో పోల్చినప్పుడు ఈ నీరు అంత ఉప్పుగా లేదని చెప్పేసి చెప్పిండు. ఆ యువకుడు వాళ్ళ నాన్నకి చెప్పిండు. అప్పుడు తండ్రి నవ్వుతూ చెప్పాడు. ఏమని చెప్పిండంటే, జీవితం కూడా ఇలానే ఉంటది కొడక అని చెప్పేసి చెప్పిండు. సమస్యలంటే ఉప్పు లాంటివి. అవి ఎంత ఉండాలో మన చేతుల్లో లేదు. కానీ మన మనస్సు అనే నీటి పరిమాణం మనం పెంచుకోవాలి. ఉప్పు క్వాంటిటీ అంతే ఉంటుంది. బట్ మన మనస్సు అనే నీటి పరిమాణం పెంచినప్పుడు ఏమవుతుంది, ఆ ఉప్పు కాస్త తగ్గిపోతుంది అన్నట్టు, సాల్టెడ్ అన్నట్టు. మన మనస్సు యొక్క నీటి పరిమాణం అనేది మనం పెంచుకోవాలని చెప్పేసి చెప్పాడు. మన దృష్టికోణం పెద్దది చేస్తే సమస్యలు చిన్నవిగా మారిపోతాయి. మనం దృష్టి పెట్టినామనుకో సమస్య అనేది చిన్నగా మారిపోతుంది. జీవితం మనకు గుణపాఠాలు నేర్పే ఒక గొప్ప గురువు. జీవితం అనేది మనకు గుణపాఠాలు నేర్పేటువంటి ఒక గొప్ప గురువు అని చెప్పేసి చెప్పిండు. ప్రతి తప్పు మనల్ని ఒక మెట్టు పైకి ఎక్కించే పాఠం అనమాట. ప్రతి తప్పు ఏదైనా చేస్తామో అదొకటి మనం మెట్టు ఎక్కేయడానికి తెప్పించే గుణపాఠం అనమాట మనకు. కాబట్టి భయపడకు, ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకో. కాబట్టి నువ్వు భయపడకు, ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకొని ముందుకెళ్ళని చెప్పేసి ఆ తండ్రి యువకునికి చెప్పిండు. ఆ రోజు నుంచి యువకుడు జీవితాన్ని మార్చి చూశాడు. ప్రతి అడ్డంకిని ఒక పాఠంగా మార్చుకున్నాడు. ప్రతి అడ్డంకిని ఏం చేసిండు, ఒక పాఠంగా మార్చుకున్నాడు. ఒక పాఠం అని చెప్పేసి చదువుకుంటూ పోయిండు. ఆ అడ్డంకిని, సమస్యను ఏడ్చే వేళలో నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఏడ్చుకుంటాడో అప్పుడు నేర్చుకున్నాడు. ఓడినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఎప్పుడైతే ఓడిపోతాడో తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొంచెం పెంచుకున్నాడు అనమాట. అది అప్పటి నుంచి ఆ విధంగా ముందుకు సాగడం జరిగింది అతని ప్రయాణం. సో అప్పటి నుంచి భయపడలేదు అనమాట. ఇక్కడ మనకి మెయిన్ మెసేజ్, మోరల్ స్టోరీ ఏంటంటే, జీవితం అనేది మనకు ఒక మంచి గురువు లాంటిది. అది మనకు మనలను కింద పడేయడం కోసం కాదు, పైకి లేపేందుకు పరీక్షలు చేస్తుంది. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు తట్టుకుంటావా లేదా అని చెప్పేసి
మనల్ని టెస్ట్ చేస్తుంది. ఓపిక, ధైర్యం, ఆశయాలు ఉంటే జీవితం మనదే అవుతుంది. ఓపిక, ధైర్యం, ఆశయం ఉందనుకో ఏ జీవితమైనా మనదే అవుతుందని చెప్పేసి ఆ తండ్రి చెప్పడం జరిగింది ఆ కొడుక్కి. అప్పటి నుంచి వాళ్ళ కొడుకు కూడా ముందుకే సాగిపోయింది. ఇది మోరల్ స్టోరీ అన్నమాట. మనకు అర్థమైందంటే జీవితం ఒక మంచి గురువు లాంటిది. అది మనల్ని కింద పడేయడం కాదు కానీ పైకే లేపుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక గుణపాఠంగా మన పాఠంగా నేర్చుకుంటూ ముందుకెళ్తే మనం సక్సెస్ అవ్వచ్చు ఎప్పుడైనా. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటాను. కంపల్సరీ ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇవ్వండి కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. మరిన్ని మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.